రంగారెడ్డి జిల్లా కోకాపేట్లోని దొడ్డి కొమరయ్య ఆత్మ గౌరవ భవనాన్ని డిసెంబర్ 14 శనివారం రోజున ప్రారంభోత్సవం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా రానున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొత్తకుర్మ శివకుమార్, తుర్కయంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కౌన్సిలర్ కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అతిరథులు విచ్చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ కుర్మ సంఘం అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీసీ కార్పొరేషన్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ప్రకాష్ గౌడ్, క్యామ మల్లేష్ తదితరులు హాజరవుతున్నారని తెలిపారు. కుర్మ బిడ్డలు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. తెలంగాణ కుర్మ కుల బాంధవులకు అందరికీ శనార్థులు. మరి 14వ తేదీ అనగా శనివారం రోజు సాయంత్రం 4 గంటలకు మన తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మన దొడ్డి కొమరయ్య ఆత్మ గౌరవ భవనాన్ని ఇనాగ్రేషన్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉన్నది. కావున మరి మన కుల బాంధవులందరూ తరలి వచ్చి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి. యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి గారు, అదే రకంగా బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు, అదే రకంగా మన బీసీ కార్పొరేషన్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారు, అక్కడ ప్రకాష్ గౌడ్ గారు, బీర్ల ఐలయ్య గారు అందరూ కూడా మన యజ్ఞ మల్లేశన్న ఆధ్వర్యంలో కుర్మ సంఘం అధ్యక్షులు తెలంగాణ. మరి ఇది పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమానికి ప్రతి కుర్మ బిడ్డ, మహిళలు కానీ, యూత్ కానీ, స్టూడెంట్స్ కానీ, ఆ రోజు సెకండ్ సాటర్డే కాబట్టి కాలేజీలు, స్కూళ్ళు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఆ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ఒక కుర్మ బిడ్డగా, కొత్త కుర్మ శివకుమార్ మీ కుల బాంధవుడిగా, తెలంగాణ ప్రజలే కాదు రంగారెడ్డి జిల్లా వాస్తవ్యులు, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం నుంచి, అదే రకంగా మహేశ్వర్ నియోజకవర్గం, అదే రకంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం, ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కుల బాంధవులు అందరూ ఎక్కువ రావాల్సి వస్తుంది. ఎందుకంటే దూరంకి వెళ్ళి వరంగల్, ఆదిలాబాద్ ఇవన్నీ అంటే వాళ్ళు రావడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ సక్సెస్ చేయాల్సిన బాధ్యత హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా వాళ్ళకి బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరు కూడా రావాల్సిన సందర్భం ఉన్నది. అందరూ వస్తారు, జయప్రదం చేస్తారని తెలియజేసుకుంటూ మరి తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం చేస్తే మనకు చాలా గౌరవం పెడతాను తెలియజేసుకుంటూ ముగించుకుంటాను. మీ కొత్త కుర్మ శివకుమార్, కుర్మ శనార్థులు. తెలంగాణ కుర్మ సోదర సోదరిమలందరికీ నా శనార్థి, అందరికీ నమస్కారం. నేను మీ కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్, తుర్కయంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కౌన్సిలర్. డిసెంబర్ 14 తారీఖు సాయంత్రం 4 గంటలకి కోకాపేటలో మన తెలంగాణ కుర్మ సంఘం దొడ్డి కొమరయ్య గారి ఆత్మ గౌరవ భవనం ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ ప్రారంభోత్సవం మన తెలంగాణ కుర్మ సంఘం అధ్యక్షులు ఎగ్గ మల్లేశం గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మన తెలంగాణ ముద్దుబిడ్డ, మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, అలాగే డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్క గారు, మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు, అలాగే కర్ణాటక సీఎం మన సిద్ధరామయ్య గారు, మన ఆలేరు ఎమ్మెల్యే మన బీర్ల ఐలయ్య గారు, అలాగే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం నాయకులు క్యామ మల్లేశమన్న గారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ అధిక సంఖ్యలో విచ్చేసి మన తెలంగాణ కుర్మ సంఘం భవనాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి తెలంగాణలో ఉన్న కుర్మ సోదర సోదరులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి మన బిల్డింగ్ ప్రారంభోత్సవాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. మన తెలంగాణలో ఉన్న ఆల్ పార్టీస్ నాయకులు, కార్యకర్తలు అందరూ, ఇది కుర్మ సంఘ బిల్డింగ్ కాబట్టి పార్టీలకు అతీతంగా అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కుర్మ సోదరు సోదరిమలందరికీ పేరు పేరున తెలియజేస్తూ ముగిస్తున్నాను.